టెహ్రాన్ వీధులు నిన్నటి వరకు భయంతో వణికిపోయేవి. కానీ ఇప్పుడు అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఖమేనీ మృతిని ఇరాన్ ధృవీకరించిన క్షణం నుంచి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి డాన్సులు చేస్తున్నారు. కార్ల హారన్లతో హోరెత్తిస్తున్నారు. 53 సారా లాంటి సామాన్య మహిళలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేకలు వేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. గత నెలలో నిరసన చేస్తే మమ్మల్ని బాష్పవాయువుతో కొట్టారు, ఇప్పుడు ఆ రాక్షస పాలన అంతమైంది అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఒక దేశం పొందిన పునర్జన్మ. ఖమేనీ పాలనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ వార్త ఒక ఉపశమనం. 2020లో ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసినప్పుడు తన బిడ్డలను కోల్పోయిన డాక్టర్ మొహదిన్ అస్సాదీ లారీ స్పందన గుండెలను పిండేస్తోంది. చలికాలం ముగిసింది, వసంతం వచ్చింది అంటూ ఆయన చేసిన పోస్టు వైరల్ అవుతోంది. జనవరిలో 7,000 మందిని చంపాలని ఆదేశించిన నియంతకు నరకమే సరైన చోటు అంటూ గల్లేదార్ ప్రాంతంలో ఖమేనీ విగ్రహాలను ప్రజలు స్వయంగా కూల్చివేస్తున్నారు. ఫిబ్రవరి 28 ఇరాన్ ప్రజల జీవితాల్లో స్వాతంత్ర్య దినోత్సవంగా మారిపోయింది. ఈ సంబరాలు కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ప్యారిస్లో షాంపెయిన్ బాటిళ్లు తెరుచుకుంటున్నాయి. లాస్ ఏంజల్స్లో ఇరానియన్లు విందులు చేసుకుంటున్నారు. ట్రంప్ తన వ్యూహంతో ఇరాన్ పాలనను లోలోపల ఎంత బలహీనపరిచారో ఈ ప్రజాస్పందనే నిదర్శనం. ఇంటర్నెట్ లేకపోయినా, ఫోన్ కాల్స్ పనిచేయకపోయినా స్వేచ్ఛ అనే పిలుపు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. షిరాజ్, ఇస్ఫహాన్ నగరాల్లో ప్రజలు ఒకరినొకరు కౌగిలించుకుంటూ పెళ్లి వేడుకల్లో చేసే కేకలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అనుకున్న రిజీమ్ చేంజ్ కు ఇరాన్ ప్రజలే ఇప్పుడు పునాది వేస్తున్నారు. ఖమేనీ మరణంతో ఇరాన్ వీధుల్లో కనిపిస్తున్న ఈ ఉత్సాహం ఆ దేశంలో వస్తున్న పెనుమార్పుకు సంకేతం. ట్రంప్ వ్యూహం ఫలించింది, నియంతృత్వం పతనమైంది. అయితే ఈ ఆనందం తరువాత అక్కడ ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది? ఖమేనీ వారసులు మళ్లీ అధికారం కోసం ప్రయత్నిస్తారా, లేక ఇరాన్ ప్రజలే దేశాన్ని నడిపిస్తారా? ఏది ఏమైనా ఫిబ్రవరి 28 నాటి ఈ దాడులు మధ్యప్రాచ్యంలో ఒక కొత్త ప్రపంచానికి స్వాగతం పలికాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.